ఏం జరిగింది ఏం జరిగింది అయ్యో బాబు నువ్వు ఏడకు ఏడకు బాబు ఉండు ఆసుపత్రికి తీసుకెళ్దాం హలో హలో సిటీ హాస్పిటల్ అర్జెంట్ గా ఒక అంబులెన్స్ మధురానగర్ 3వ వీధిలోని 16 నంబర్ ఇంటికి పంపించండి అంబులెన్స్ వచ్చేంత వరకు ప్రాణాలు నిలుస్తాయంటారా డౌటే 80-90% కాలిపోయింది 30% కాలిపోయిన వాళ్ళకే డాక్టర్లు గ్యారంటీ ఎవరు మరి ఇవిడి పరిస్థితి అబ్బో ఎంత వాసన వస్తుందంటే అల్లుడు అంటే గుండెల్లోకి ఊపిరితిత్తుల్లోకి టోటల్ బాడీ మొత్తంలోకి పొగెళ్ళిపోయింది నారాయణ 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 ప్రాణం నిలవటం కష్టమే అలా మాట్లాడకండి ప్రాణాలు నిలుస్తాయంటే మన ప్రాణాలు తాకట్టు పెట్టైనా లక్షలు గమనించవచ్చు ఎగ్జాక్ట్లీ కానీ మనిషి దక్కనప్పుడు ఎన్ని చేసే లాభం ఆలోచి పరకల్లుడు అమ్మాయి నట్టకు దక్కించుకోలేకపోయావు జరగాల్సిన తంతు గురించి ఆలోచించు పెళ్లిలో పట్టు చీర కట్టుకుని మహాలక్ష్మిలో తిరిగిన తల్లి నలుగురు దృష్టి తగిలిందమ్మా ఊరుకోబోయా ఊరుకో సమయం వచ్చింది సాగనం పలిచిందే అన్నట్టు చిన్న కొడుకే తల్లికి తలకొరి పెట్టాలంటారయ్యా పెద్దవాడిని పుట్టినందుకు నాకు ఈ భాగ్యం దక్కకపోయినా కానీ దినం మాత్రం ఈ పెళ్లిలా కాదు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి 1000 విస్తరణ చేస్తాం అమ్మరా డాడీకి పక్కనే అండగా ఉన్న అమ్మరా విగ్రహం కట్టించి ఇంట్లో పెట్టుకున్నా రుణం తీర్చుకోలేవురా విగ్రహాన్ని కట్టిస్తే నా నగలన్నీ ఆ విగ్రహానికి అలంకరించి పూజ చేసుకుంటానండి ప్రతి ఏటా అమ్మ పేరు మీద శ్రీశైలంలో అన్నదానం చేయిద్దామే అమ్మ అస్థికల్ని హరిద్వార్లో కలిపొస్తాను రా నేను కాశీ దాకా వెళ్ళి అమ్మకి తర్పణాలు వదులుకుంటాను రా సుందరయ్య సుందరయ్య అంబులెన్స్ వచ్చిందిరా అంబులెన్స్ వచ్చింది పొరపాటున ఏ యాక్సిడెంట్లోనూ నా భర్త పోతే లీగల్ గా పెన్షన్ నాకు రాకుండా నేను సంతకం పెడతానండి బాబు డాక్టర్ గారు ఇక ఏం పర్వాలేదు కంగారు పడాల్సిన పనేం లేదు ఇప్పుడే డ్రెస్ చేసి వస్తున్నాను త్వరలోనే మీ ఆవిడని ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్ డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదని చెప్పారుగా ఆంటీ మళ్ళీ మన మధ్య కలిసి తిరుగుతుందన్నారుగా నాకు తెలుసు అంకుల్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఇందాక గుడికెళ్ళినప్పుడు షిరిడీ సాయిబాబా చౌలోంచి పూజారి నా చేతిలో పడింది అంకుల్ అప్పుడే అన్నారు పూజారి గారు మీ ఆంటీ 100 ఏళ్ళు బతుకుతుందని మంగా తొందరరా అమ్మాయి వచ్చేసింది ఇవి ఆంటీ గదిలో పెట్టు అలాగేనమ్మా జాగ్రత్తమ్మా మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు రండి రండి నీకేం పర్వాలేదంటీ నీకేం కావాలో నన్ను అడుగు కేకేగానే పలుకుతాను మందులవి మేము టైంకి వచ్చి వేస్తామే చిచి ముద్రస్టప్స్ అంట అని అది కాలిపోయినప్పుడే చచ్చుంటే ఎంతో బాగుండేది ఛీ కార్లో పక్కన కూర్చున్నప్పుడే వాంతి వచ్చినంత పని అయింది ఆపుకోలేక చచ్చాననుకో చిచే దాని మొహం మీదే వాంతి చేయాల్సింది అప్పుడు దాని మీద దానికి అసహ్యం పుట్టి చచ్చేది ఏంటండి అలా చూస్తారు ముద్దులాగా డెటాల్ అందుకోండి బాబు మీకు మీ వదినకో పెద్ద దండం ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడం మా వల్ల కాదు ముందు మొహమటానికి మొహం కడగమంటారు కడుగుతాం తర్వాత వళ్ళు తుడమంటారు తుడుస్తాం చూస్తేనే వాంతొచ్చే మొహానికి సేవలు చేయడం స్నానాలు చేయించడం
ముద్దలు కలిపి నోట్లో పెట్టడం మా వల్ల కాదు. మీరేం చేస్తారో చేయండి. ముందు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటపడేయండి. ఉన్న పళంగా ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఎట్లాగే? ఇలాంటి ఆవిడియాల కోసం ఆరిపోయిన వాళ్ళకి ఆర్పేసే మీ మా ఇలాంటి వాళ్ళని కలిసెట్ చేయాలని మీ డాడీ మీకు నేర్పలేదా? నీ అమ్మ అక్కడ బంగారం గాను. నా టాలెంట్ గురించి నీకు తెలిసినట్టుగా ఈ పిల్లకాకులకి ఏం తెలుస్తుంది? డిస్కషన్ ఆపి నాతో రండి చెప్తాను. తమ్ముడు, అన్ని దగ్గరుండి మేమే చూసుకుందాం అనుకున్నాం. అడుగు తీసి అడుగేయకుండా అరచేతిలో పెట్టుకుని ఆదుకుందాం అనుకున్నాం. అది ఆంటీకి తగ్గితే అదేమో గారు, అలహాబాద్ లోని త్రివేణి సంగమంలో మునుగుదామని మొక్కుకున్నాం. షిరిడీకి వచ్చి సాయిబాబాకు విభూది స్నానం చేయిస్తామని మొక్కుకున్నాం మావయ్య. నువ్వేం బాధపడకు బాబు. వీళ్ళంతా ఉత్తరదేశ యాత్రలు చేసి కాశీలో హరిశ్చంద్ర ఘాట్ దగ్గర గంగా వాటరు, విశ్వనాథ్ గుడి దగ్గర కాశీ దారం, ఇక హిమాలయాల్లో కామన్ గా తిరిగే ఋషుల దగ్గర నుంచి విభూతి తీసుకురావాలని మొక్కుకున్నారు. అక్కడ మేము ఒక్కొక్క గుళ్ళో అడుగు పెడితే ఇక్కడ ఒక్కొక్క పుండు తగ్గిపోతుంటది. అక్కడ మేము ఒక్కొక్క పూజ చేస్తుంటే ఇక్కడ ఒక్కొక్క కురుపు పెచ్చుగట్టేస్తుంటది. పాపం నీ బిడ్డలు నోట్తో ఏలు పెడితే కక్కుకుంటారే గాని కొరగడం చేత గాని అమ్మాయికులు. నువ్వేం బాధపడకు బాబు, నేనున్నాను కదా, దగ్గర చూసుకుంటా. రండయ్యా, ట్రైన్ టైం అయిపోతుంది, పదవే. వెళ్ళొస్తాము. వదిన జాగ్రత్త. మీ పేరును కూడా అర్చన చేస్తాం. వాళ్ళు నా మీద ప్రేమతో ఉత్తర తీర్థయాత్రలకు వెళ్ళినట్టు నువ్వు దక్షిణ తీర్థయాత్రలకు వెళ్తావని, నువ్వు మాత్రం మనిషివి కాదా? నీకు మాత్రం మాతలుండవా? నీకు మాత్రం నా మొహం చూస్తే అసహ్యం పుట్టురా? రేపు నాకు పక్షవాతం వస్తేనో ఏదైనా పాడు రోగం వస్తేనో ఇలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తానంటూ నాకు దూరం అయిపోతావా? మనసులు పెనవేసుకున్న వాళ్లే మొగుడు పెళ్ళాలన్న దానివి నువ్వేనే. సుఖాల్లో కలిసి ఉండే మనసులు కష్టాల్లో కూడా దగ్గరికి ఒదిగి ఉన్నప్పుడే అది నిజమైన కాపురం అవుతుంది. ఇంకెప్పుడు నువ్వు కష్టపడి నా మనసు కష్టపెట్టవాకు. ఈ రోజు నుంచి నీకు నేను, నాకు నువ్వు తప్ప మరే తోడు లేని వాళ్ళం. కారాపండి. ఏంటే, ఏం జరిగింది? ఏంటమ్మాయి కొంప మునిగినట్టుగా కారాపిచ్చావు? కొంపే మునిగిందండి. శిరీషకు తెస్తానన్న గంగ నీరు కాశీదారం ఆ విభూతి తీసుకురాలి అంతేనా? మరి ఇప్పుడు ఎలా డాడీ? అలా ఎత్తున ఎక్కడే. నా కూతురు వైపు పుట్టావు కానీ నా బుద్ధి ఒక్కటి రాలేదు. ఇప్పుడు గంగా వాటర్ అంటే గోల్డ్ కలరు, కాలువ వాటర్ అంటే కాపర్ కలరు ఉండవు కదా. ఆల్ వాటర్స్ ఒకటే కలర్స్. ఇక సామయ్య, ఆ గుడి ముందు దుకాణాల్లో కాశీదారాలు, విభూతి, మరచెంబులు ఇవన్నీ అమ్ముతారు. సెట్టు పట్టబో. అబ్బా, ఏం చెప్పామా? కరెక్ట్ టైం గుర్చేసామమ్మా. మనోడి దొరికినట్టున్నాయి. మావా, ఇదిగో మరచెంబు. వెరీ గుడ్. ఆ నీళ్ళ బాటిల్ ఓపెన్ చేయి. ఇదే పవిత్ర గంగాజలం ఫ్రమ్ వారణాసి. నీ కూతుర్ని నా తమ్ముడు 1 year బ్యాక్ లవ్ చేసి ఉంటే మన పార్ట్నర్షిప్ మీద ఈ పార్టీకి 25 బిజినెస్ పెట్టేవాళ్ళంగా. ఎందుకు ఆరిపోవడానికా? తమరు తెలిసింది అదే. ఇదే ఇదే ఇక్కడే ఆపా. ఆ సామాన్ని కరెక్ట్గా దించండి. రండి రండి.
మన ఇల్లు. ఏమండి మన ఇల్లేది? ఆ బోర్డు ఏంటండి? ఊరెళ్ళేటప్పుడు ఉన్న ఇల్లు వచ్చేటప్పుడు పోయిందేంటి? మీ డాడీ ఆయన పెళ్ళాం ఎక్కడా? మీరున్నానమ్మా, అసలు ఇల్లే కనపడలేదు అనుకుంటుంటే ఇంట్లో మనుషుల గురించి ఎంక్వైరీ మొదలెట్టారు. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. సార్ ఇక్కడ ఇల్లు నేనే కొన్నాను. మా ఇల్లు మీరు కొన్నారా? అరే మీ ఇల్లు కొనలా, ఇక్కడ ఉన్న సుందరయ్య ఇల్లు కొన్నాను. మా బ్రదర్ ఇల్లు అమ్మేశాడా? అవునండి, 70 లక్షలు ఇస్తానంటే ఇల్లు అమ్మినాడు. మీరు పైసలు ఇస్తారంటే మీకు ఫ్లాట్లు అమ్ముతా, దందేముంది? ఏంటిది? మన్ని ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి ఆడు ఫ్లాట్లు కొనుక్కోవడానికి ఇల్లు అమ్ముతాడా? అయినా ఇల్లు అమ్మడం ఏంటండి? మనం లేనప్పుడు ఇల్లు అమ్మటం ఏంటండి? అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? అరిగిపోయిన రికార్డ్ లాగా ఎందుకు అమ్మాల్సి వచ్చిందని అనిసార్లు అంటారంటే ఆయన అడుగుదామని. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? సాగర్ సొసైటీలో కిరాయి ఇంట్లో ఉంటున్నాడు, తెలియదా మీకు? అయితే అక్కడికి వెళ్ళి ఆయన నిలదీద్దాం పదని. ఎంతకి ఇంటి నెంబర్ ఎంత? 14.